ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. ఉపాధి కోసం దక్షిణాఫ్రికా వెళ్లిన ఇద్దరు తెలుగు యువకులను ఉగ్రవాదులు కిడ్నాప్ చేసిన ఘటన సంచలనం సృష్టిస్తోంది. గత నెల 23న జేఎన్ఐఎం సంస్థకు చెందిన ఉగ్రవాదులు ఇద్దరు యువకులను అపహరించిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. యాదాద్రి జిల్లా బండు సోమారం గ్రామానికి చెందిన ప్రవీణ్ హైదరాబాద్లోని ఓ బోర్వెల్ కంపెనీలో సూపర్వైజర్గా పనిచేస్తున్నాడు. కంపెనీ తరపున గత ఏడాది నవంబర్ సౌత్ ఆఫ్రికా మాలి రాష్ట్రంలోని కోబ్రి ప్రాంతానికి వెళ్ళాడు. గత నెల 22న చివరిసారిగా అతడు తల్లిదండ్రులతో ఫోన్లో మాట్లాడాడు. మరుసటి రోజు నుంచి అతడి ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో పేరెంట్స్ ఆందోళనకు గురయ్యారు. ఈ నెల 4న బోర్వెల్ కంపెనీ ప్రతినిధులు ప్రవీణ్ తల్లిదండ్రులకు ఫోన్ చేసి మీ కుమారుడు కిడ్నాప్ అయ్యాడని సమాచారం ఇచ్చారు. భారత రాయబార కార్యాలయం అధికారులతో ప్రవీణ్ ఆచూకీ కోసం సంప్రదింపులు జరుపుతున్నట్టు చెప్పారు. తమ కొడుకును ఉగ్రవాదుల చెర నుంచి విడిపించేలా సౌత్ ఆఫ్రికా దేశాన్ని కోరాలని కేంద్ర ప్రభుత్వానికి ప్రవీణ్ కుటుంబ సభ్యులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఎక్కడుండో వాళ్ళు చెప్తుర్రు వస్తాడు అంటుర్రు కానీ నా కొడుకు 14 రోజుల నుంచి నాకు ఏ ఫోన్ వస్తలేదు, ఏ చేస్తలేడు. రోజుకొక్కసారి అయినా నా కొడుకు ఫోన్ చేస్తాడు. ఆయన ఫోన్ మెసేజ్ అన్నా పెడతాడు. ఫోన్ కలవని చోట్లు ఉంటే నా కొడుకు ఏ విధంగానైనా చేస్తాడు. అలా డాడీ పొద్దున్న దాకా అడవిలో ఇటాడు తిరుగుతాడు అంటే అడిగి చేయకున్నా కానీ నాకైతే రోజు ఫోన్ చేసేది. నా కొడుకు 14 రోజుల నుంచి ఒక్క ఫోన్ చేస్తలేండి. ఆయన నా కొడుకుని తీసుకొచ్చే ప్రయత్నం చేయని నాయన. వాళ్ళు ఇచ్చి పెట్టిన వాళ్ళకైనా అందరి కాలు ముక్తారు. నవంబర్ 23వ తారీఖు వేరే ఉన్న ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి పాయింట్ కోసం అని వెళ్ళి వచ్చే దారిలో ఇప్పుడు మన ఉగ్రవాదులని ఉన్నారంట రెబల్స్. అక్కడ వాళ్ళు ఆపి దించుకున్నారని అక్కడ ఉన్న డ్రైవర్స్ లేబర్స్ మనకు ఇన్ఫర్మేషన్ చేయడం జరిగింది. ఓనర్స్ మనకు 24వ తారీఖు మనం పిలిచి ఇట్లా అయింది అని చెప్పి మనను అడిగి చెప్పారు కానీ మనం ఎందుకు ఇట్లా ఏమన్నా ప్రాబ్లం ఉందా అంటే ఏం లేదు, వాళ్ళు డబ్బుల కోసం చేస్తారు, ఎన్ని రోజులు అని చెప్పలేము, కొన్ని రోజులు ఉంచుకొని డబుల్ డిమాండ్ చేసి వదిలేస్తారు అన్నారు. మనం మీద వాళ్ళ మాట ప్రకారం ఇప్పటికీ 15 రోజుల నుంచి ఏమైనా ఇన్ఫర్మేషన్ వచ్చిందా అని చెప్పి వాళ్ళని 2 సార్లు అడిగినా కూడా సేమ్ ఆన్సర్. ఇక అక్కడి నుంచి ఏం మనకు ఆ ఇన్ఫర్మేషన్ రాలేదు, ఇన్ఫర్మేషన్ వస్తేనే ఏదైనా వేయగలుగుతామని చెప్పి వాళ్ళు మాట్లాడారు మనకు. వాళ్ళు కూడా మేము ఎంతైనా పెట్టుకుంటాం, మాకు ఇన్ఫర్మేషన్ వస్తే ఎంత మనీ అయినా పెట్టి మేము తీసుకొచ్చే బాధ్యత. వాళ్ళు బోర్వేల్ వాళ్ళు ఒక 40 బండ్లు ఉంటే ఓనర్లు అందరు కూర్చురు, మీటింగ్ పెట్టారు, మా వాళ్ళని పిలిపించారు. మరి ఇట్లా అయిండు ప్రవీణ్ రామచంద్ర, మన పుట్టపర్తి డిస్టిక్ వాళ్ళది, అది జిల్లా సత్యసాయి జిల్లా. వీళ్ళిద్దరు వాళ్ళు డీలరు సూపర్వైజరు. ఇట్లా 3 గంటల అక్కడ మధ్యాహ్నం మనది ఏడైందంటే అక్కడ 3 గంటలకు మధ్యాహ్నం 3 గంటలకు అక్కడ జరిగింది. ఇది ఇట్లా కిడ్నాప్ అయ్యారు, రెబల్స్ కిడ్నాప్ చేశారు. ఏం కాదు, గత నెలలో కూడా సిమెంట్ ఫ్యాక్టరీలను చేశారు, డైమండ్ కంపెనీలను. వాళ్ళను డబ్బులు డిమాండ్ చేశారు. ఓ 2 నెలల వరకు అటు ఇటు జరిగింది.